ఈ రోజు అయితే నేను నా బ్యాచ్ అందరం కలిసి అయితే మంచి ట్రిప్ కి ప్లాన్ వేసేసాం. ఇదైతే వన్ డే ట్రిప్ మా అందరికి. మేమందరం అయితే కాణిపాకం దగ్గర ఉన్న మన మామిడి రిసార్ట్ కి అయితే వచ్చేసాం. ఈ రిసార్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. రిసార్ట్ అయితే కాణిపాకం మెయిన్ హైవే పక్కనే ఉంటది. ఈ రిసార్ట్ కి మామిడి రిసార్ట్ అని పేరు ఎందుకు వచ్చిందంటే ఈ రిసార్ట్ అయితే మామిడి తోటలో కట్టారు, అందుకని అన్ని మామిడి చెట్ల మధ్యలోనే ఉంటది. ఈ రిసార్ట్ అయితే కిడ్స్ ప్లే గ్రౌండ్ బట్టి చాలా చాలా బాగుంటుంది, అన్ని రకాల ప్లే ఏరియా ఉంటుంది. నేను నా బ్యాచ్ అందరం కలిసి ఈ సండే మనకి ఈ మామిడి రిసార్ట్ లో ఫుల్ ఎంజాయ్ చేద్దాం అనుకున్నాం. అలా మంచిగా ఫుడ్ తినేసి అయితే స్విమ్మింగ్ దగ్గరికి వచ్చేసాం. మా అందరికి ఇష్టం అంటే ఏంటంటే స్విమ్మింగ్ ఒక్కటే. మంచి గ్యాంగ్ స్విమ్మింగ్ అనేది కామన్ గా ఉంటుంది కదా. మాలో అయితే మా చిచ్చరి పిడుగులు ఇద్దరు ఉంటారు. ఒకటి మా నితీష్ గారు, అలాగే మా సాయి గారు మెయిన్ స్విమ్మర్స్ అనమాట. మా లోతు ఎక్కడ ఉన్నా కానీ వాళ్ళ మటుకు లోపలికి. మాకైతే మినీ గ్యాంగ్, బడా గ్యాంగ్ అని 2 గ్యాంగులు ఉంటాయి. ఇదైతే మా మినీ గ్యాంగ్. మెయిన్ మేము ఎక్కడికి వెళ్ళినా ఈ ఆరుగురు అయితే మెయిన్ గా ఉంటాము ఎంజాయ్ చేయడానికి. ఈ మామిడి రిసార్ట్ లో వాటర్ మటుకు క్లీన్ అండ్ నీట్ గా ఉన్నాయి. స్విమ్మింగ్ చేయడానికి చాలా చాలా బాగున్నాయి. ఫుల్ ఎంజాయ్ చేసాంలేండి. ఫైనల్ గా మీ అందరికి ఒకటి చెప్పాలి, అదేంటో తెలుసా? ఈ రోజు నాకు కూడా ఫైనల్ గా స్విమ్మింగ్ అయితే నేర్చుకున్నాను. ఇది కూడా మన స్విమ్మింగ్ చూసిన వాటికి ఎవరు ఇన్స్పైర్ అవ్వద్దు, ఎందుకంటే ఇది నా ఒక్కడికే సాధ్యం ఈ స్విమ్మింగ్ స్టైల్ మటుకు.